ట్రైనింగ్ చేయడమే కాదు, ఓవర్ ట్రైనింగ్ని అవాయిడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో టుడే ఐఎమ్ గోన్ టు టాక్ అబౌట్ 3 సైన్స్ ఆఫ్ ఓవర్ ట్రైనింగ్. నెంబర్ 1, ఇన్ఎఫిషియెంట్ స్లీప్. అంటే మీకు సరిగ్గా నిద్ర పట్టకపోవటం, లేదా పడుకున్న పదే పదే లెగవటం, ఇంకా మీరు 8 గంటలు బాగా పడుకున్నా కూడా ఇంకా స్లీప్ సరిపోలేదు అనిపించడం, ఇవన్నీ సైన్స్ ఆఫ్ ఓవర్ ట్రైనింగ్. నౌ కమింగ్ టు ద సెకండ్ సైన్, విచ్ ఈస్ అబౌట్ జాయింట్ పెయిన్స్ అండ్ ఇంజరీస్. సో మీకు ఎప్పుడైతే ఆ జాయింట్స్ లైక్ షోల్డర్ జాయింట్ దగ్గర కానీ, ఎల్బో జాయింట్ దగ్గర కానీ, నీ జాయింట్స్ దగ్గర కానీ కొత్తగా ఏదైనా పెయిన్స్ ఫ్రీక్వెంట్గా స్టార్ట్ అవుతున్నా, లేదా ఇంజరీస్ ఫ్రీక్వెంట్గా అక్కర్ అవుతున్నా, దట్ ఈస్ ఆల్సో సైన్ ఆఫ్ ఓవర్ ట్రైనింగ్. అండ్ మూడోది వచ్చేసరికి డిక్రీజింగ్ పర్ఫార్మెన్స్. సో ఒకప్పుడు మీకు ఏవైతే వర్కౌట్లు ఈజీ పీజీగా అనిపించాయో, లేదా సింపుల్గా లోడ్లు ఎత్తేసే వాళ్ళు ఒక 10 కేస్ కానీ 20 కేస్ కానీ, ఇప్పుడు అయ్యే వెయిట్లు లేదా అయ్యే వర్కౌట్లు కష్టంగా అనిపిస్తున్నాయా? దట్ కుడ్ బి ఆల్సో సైన్ ఆఫ్ ఓవర్ ట్రైనింగ్. నో టు అవాయిడ్ దిస్, డిక్రీజ్ యువర్ వర్కౌట్ ఇంటెన్సిటీ. అది ఎలాగంటే ఐదర్ డిక్రీజ్ యువర్ లోడ్, ఆర్ ఐదర్ డిక్రీజ్ యువర్ నెంబర్ ఆఫ్ డేస్ దట్ యువర్ గోయింగ్ టు జిమ్, ఆర్ ఐదర్ ఇంకా మీకు తగ్గలేదా, అప్పటికి మీ ఓవర్ ట్రైనింగ్ కానీ మీకు చెప్పిన సైన్స్ కానీ తగ్గలేదా, అప్పుడు కంప్లీట్లీ టేక్ రెస్ట్ ఫ్రమ్ యువర్ జిమ్ ఫర్ మేబీ ఏ వీక్ ఆర్ 2. ఓకే, ఒక 1 వీక్ 2 వీక్స్ రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి. సో ఇట్ కుడ్ బి మోర్ ఎఫెక్టివ్. ఓకే, హోప్ దిస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. స్టే హెల్దీ, స్టే ఫిట్. థ్యాంక్ యూ.